మనం చాలాసార్లు చాలామంది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, వీళ్ళు నిద్రపోయేటప్పుడు బాగా గురక పెడుతున్నారు, మనం బాగా ముద్దు నిద్రపోతున్నారు, గురక పెట్టి నిద్రపోతున్నారు అనుకుంటాం. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఈ గురక పెట్టే వాళ్ళకి నిద్ర అనేది సరైన నిద్ర ఉండదు. వాళ్ళు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా మనం గుర్తించాలి. దాన్ని గురక వ్యాధి లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లక్షణాలు ఎలా ఉంటాయంటే నిద్రలో గురక రావటము, పగలపూట నిద్ర మంపు మగతగా ఉండటము, అలాగే వెయిట్ ఎక్కువగా ఉండటము, థైరాయిడ్ లాంటి సమస్యతో బాధపడటము, వీళ్ళల్లో చేసే పని మీద ఆసక్తి ఉండదు, అలాగే జ్ఞాపశక్తి తగ్గుతూ ఉంటుంది, అలాగే వీళ్ళకి గుండె సంబంధించిన వ్యాధులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వ్యాధిని మనం ఎట్లా కనుక్కోవాలి అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మీ చుట్టాలలో కానీ, మీ ఫ్రెండ్స్ లో కానీ, ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చిన్న సింపుల్ పరీక్ష, స్లీప్ స్టడీ, పాలిసోమ్నోగ్రఫీ అంటాము. సో ఈ పరీక్ష చేయడం ద్వారా వాళ్ళకి గురక వ్యాధి ఉందా లేదా, దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా, అలాగా అనేకమైన విషయాలు మనకు తెలుస్తుంది. ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ సరైన టైంలో తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మనకు వచ్చే పెద్ద పెద్ద వ్యాధులు అంటే గుండె సంబంధించిన వ్యాధులు కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం కావచ్చు, ఈ వ్యాధుల నుంచి మనము ముందుగానే జాగ్రత్త పడవచ్చు ఈ వ్యాధులు రాకుండా.